Hey, hi, good afternoon to all. So, I have started Digital Vidya platform for online classes, right? సో అందులో భాగంగా ఒక బాబు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్ళిపోయాడు. సో ఆ టైంలో నన్ను అడిగాడు, బాగా చదవండి, మంచి జాబ్ వస్తుంది, బాగా చదివితే ఫ్యూచర్ బాగుంటుంది ఇలా అని చెప్పినప్పుడు, మేడం ఆల్రెడీ మా ఫాదర్ వెల్ సెటిల్డ్, వీ హ్యావ్ సో మెనీ ప్రాపర్టీస్, ఐ హ్యావ్ సో మెనీ ఫెసిలిటీస్, సో ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవాలి, ఆరాంగా చదువుకోవచ్చు కదా అన్నాడు. మా ఫాదర్ బిజినెస్ చూసుకుంటాను నేను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మా చదువు అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ మనీ, ఇట్స్ వే ఆఫ్ ఇట్స్ అన్ ఆస్పెక్ట్ టు థింక్ అబౌట్ విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్, how to move, how to go, how to talk, how to motivate, how to inspire others through your behavior కదా. ఇవన్నీ చెప్పేదే చదువు. ఇవన్నీ ఈ ప్రాసెస్లో ఒక 1 year చదివితేనే ఒక క్లాస్ పాస్ అవుతాం. ఎందుకంత? అదే 3rd క్లాస్ బుక్ని మనం ఒక గంటలో చదివేసి ఎగ్జామ్ రాసేయచ్చు. అది కాదు. ఈ 1 year ప్రాసెస్లో మనం ఒక 10 months స్కూల్కి వెళ్ళినప్పుడు 10 months స్కూలింగ్లో ఏం జరుగుతుంది? మీ పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే పెట్టుకుని యూట్యూబ్లోనో మీరు నేర్పించుకోవచ్చు కదా. ఎందుకు పంపిస్తున్నారు? పక్కన పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, టీచర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, మనం అబద్ధాలు ఆడొచ్చా, ఆడకూడదా, దొంగతనం చేయొచ్చా, చేయకూడదా, హౌ టు క్లీన్ అవర్ థింగ్స్, హౌ టు అరేంజ్ అవర్ థింగ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేదే చదువు. చదువు అనేది ఒక ఎక్స్పీరియన్సే తప్ప ఒక సర్టిఫికేట్ కాదండి, ఒక క్వాలిఫికేషన్ కాదు. అప్పుడు నేను వాడికి చెప్పాను, ఇట్స్ నాట్ ఓన్లీ సర్టిఫికేట్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ మా, ఇట్స్ ఎ వే ఆఫ్ ప్రాసెస్ టు నో హూ యూ ఆర్ అనేది చెప్పేదే అని. నౌ హీ ఈజ్ ఇన్ బిట్స్ పిలానీ. ఐఎమ్ సో హ్యాపీ. బిట్స్ పిలానీలో చదువుతున్నాడండి. ఈ మధ్య కాంటాక్ట్లోకి వచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. వాడు కాల్ చేసి, ఐ రియలైజ్డ్ మ్యామ్ వాట్ యూ సెడ్ ఎట్ ద టైమ్. నాకు అప్పుడు అర్థమైంది, నేను బిజినెస్ కాదు, నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవాలి అని. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఒక టీచర్కి కావాల్సింది ఆ 1 month శాలరీ కాదండి, ఇలాంటివి విన్నప్పుడే అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి నాకు. చాలామంది అంటారు, ఎందుకు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయలేదు, గవర్నమెంట్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు అని. కుదరలేదు అంతే. ఇంకా ప్రిపేర్ అయినా నాకు రాలేదు. మేబీ అంత టాలెంట్ లేదేమో అనిపించింది. సో చదువుకోండి అమ్మా, టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించింది వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ జాబ్లు వాళ్ళదే, పలానా అనే వాళ్ళదే. మీ పేరు రాదు. మేబీ దట్ క్యారీస్ టు యూ, దోస్ ప్రాపర్టీస్ కమ్స్ టు యూ, వస్తుందేమో. కానీ మీరు చదువుకుని మీరు ఒక మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవడం, లేకపోతే ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయడం, ఒక సెలబ్రిటీ, ఒక హీరో అవ్వడం, లేకపోతే ఒక క్రికెటర్ అవ్వడం, ఓకే, ఇలాంటివన్నీ కూడా, లేకుంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, ఇవన్నీ కూడా మీ ఐడెంటిటీ. క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మీ పేరెంట్స్ది మీకు రాదు, అది ప్రాపర్టీసే వస్తాయి. అందుకనే అంటాము, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి, కానీ చదువు ఎక్కడికి పోదు, చదువు పంచితే పెరుగుద్ది అని చెప్పేసి. సో పిల్లలందరికీ చెప్తున్నాను. అది అలాగే ఎగ్జామ్స్లో కూడా చాలామంది సరిగ్గా పెర్ఫామ్ చేయరు. ఆ భయమో ఏంటో తెలీదు. ఎగ్జామ్స్లో పెర్ఫామ్ చేయండి. మీ పేరెంట్స్ కష్టాన్ని మీరు గుర్తుంచుకోండి అంతే. థ్యాంక్ యూ.